బిఫోర్ ఐబ్రోస్, ఆఫ్టర్ ఐబ్రోస్. ఇప్పుడు పెయిన్ లేకుండా ఐబ్రోస్ని ఎలా తీసుకోవడమో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా థ్రెడ్ తీసుకొని థ్రెడ్కి 3-4 మడతలు వేసి థ్రెడ్కి మధ్యలో ఒక మెలిక వస్తుంది. ఈ మెలికతోని ఐబ్రోస్ని ఇలా తీయాలన్నాం. ఈ థ్రెడ్ మధ్యలో ఐబ్రోస్ నుంచి థ్రెడ్ చేద్దాం అన్నమాట. ఇలా నీట్గా 1 by 1 హెయిర్ని తీసేయాలి. ముందుగా మనం ఎక్స్ట్రా హెయిర్ని తీసేయాలి. ఇలా 1 by 1 హెయిర్ తీసుకుంటూ పర్ఫెక్ట్ షేప్ చేయాలి. ఐబ్రోస్ దగ్గర హ్యాండ్స్తోని గట్టిగా పట్టుకోమని చెప్పాలి. ఇలా స్టిఫ్గా పట్టుకోవడం వల్ల హెయిర్ అని తొందరగా థ్రెడ్కి వచ్చేస్తుంది. ఇలా థ్రెడ్తోని ఎక్స్ట్రా హెయిర్ని తీసాక మళ్ళీ పర్ఫెక్ట్ షేప్ ఒక్కోసారి తీసుకురావాలి. ఇలా 1 by 1 హెయిర్ తీసుకుంటూ నిదానంగా థ్రెడ్డింగ్ అనేది ఓపికతో నేర్చుకుంటే వస్తుంది. ఇలా తీయడం వల్ల జాగ్రత్తగా తీయాలి. ఒక్కొక్కసారి స్క్రీన్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్క్రీన్ని టైట్గా పట్టుకోమని చెప్పి మనం నిదానంగా థ్రెడ్డింగ్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని తీసేయాలి. ఇలా ఫోర్హెడ్కి ఉన్న హెయిర్ని కూడా తీసేయాలి. ఇలా తీయడం వల్ల షేప్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది కదా. ఇలా మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. చూడండి, దానికి దేనికి డిఫరెంట్ చూడండి ఎలా ఉందో. ఇది ఒక షేప్ వచ్చింది, అది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ హైస్కి ఐబ్రోస్ తీద్దాం. లెఫ్ట్ ఐబ్రోస్ అనేది బ్యాక్ సైడ్ నుంచి తీయాలి. ఇలా నిదానంగా ఎక్స్ట్రా హెయిర్ని తీయాలి. ఫ్రంట్ నుంచి రైట్ ఐబ్రోస్ తీయాలి, బ్యాక్ నుంచి లెఫ్ట్ ఐబ్రోస్ తీయాలి. ఎందుకంటే ఇలా తీస్తే గ్రిప్ ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇలా నిదానంగా తీస్తూ ఉంటే ఈమెకి ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఆ షేప్ రాచేటట్టు 1 by 1 హెయిర్ తీసేయాలి. చాలా పెయిన్ ఉంటాయి కొంతమందికి, జాగ్రత్తగా పట్టుకోమని చెప్పాలి. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఎక్స్ట్రా హెయిర్ని తీసేటప్పుడు కూడా. ఇప్పుడు ఈమెకి పైన కూడా హెయిర్ అనేది చిన్నగా ఉంది కదా, ఆ చిన్న హెయిర్ అనేది కట్ అవుతుంది. మిడిల్లో కట్ అవుతే షేప్ అనేది పోతుంది. అందుకని జాగ్రత్తగా మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఈ షేప్ కరెక్ట్గా వచ్చింది అనిపిస్తే ఫస్ట్ ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ని సీజర్తో కట్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఐబ్రోస్ హెయిర్ని కూడా కట్ చేయాలి. కట్ చేశాక ఒక్కొక్కసారి చూసుకోవాలి పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా రాలేదా అని. ఎక్కడైనా ఎక్స్ట్రా హెయిర్ ఉంటే రిమూవ్ చేయాలి థ్రెడ్డింగ్తోని. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మామూలుగా స్కిన్ కట్ అవుతుంది, అప్పుడు అలోవెరా జెల్ కానీ ఐస్ క్యూబ్స్ అని పెట్టాలి. ఇప్పుడు నేను తీసేటప్పుడు కొంచెం కూడా స్కిన్ అనేది కట్ కాలేదు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ చేయండి, ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? Thank you for watching. Please subscribe my channel.